అందుకే రికమెండ్ చేయలేదు, తన భర్తే కదా. ఇప్పుడు భర్తలకి దగ్గర కొంతమంది భార్యలు చిన్నప్పుడు నేను 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 హై స్కూలు అండ్ నేను ఇంటర్ చదువుతున్న రోజులో మా బావగారి దగ్గర బోళ్ళని బట్టలు ఉండేవి. ఆయనకి బట్టలు అంటే పిచ్చి, రకరకాలుగా బట్టలు కుట్టించాడు మా రెండో అక్క వాళ్ళ భర్త. నేను కూడా ఆల్మోస్ట్ కొంచెం నేను హైట్గా ఉండేవాడు కాబట్టి ఆయన డ్రెస్ నాకు అంతా కొంచెం దగ్గరగానే ఉండేది. కొంచెం లూజ్ అవ్వచ్చు, ఏంటంటే కొంచెం లూజ్గా ఉంటుందేమో, కానీ బెల్ట్ గిట్ వేస్తే ప్యాంటు సరిపోయేది. షర్ట్ లూజ్గా వేసుకుంటే అది కూడా ఒకప్పుడు అది కూడా ట్రెండే కాబట్టి ఆయన బట్టలన్నీ నేను వేసుకుని వెళ్ళాను కాలేజీకి. మా బావ ఏమన్నా సరే వేసుకుంటే వేసుకెళ్ళావురా బాబు, వచ్చిన తర్వాత నీట్గా తీసి దాన్ని హ్యాంగర్లో తగిలిచ్చేయడమో లేకపోతే వాషింగ్కి ఇవ్వడమో చేస్తే బాగుంటుంది కదా అని ఆయన అనేవాడు. నేనేం చేసాను తెలుసా, కాలేజీకి వెళ్ళి కాలేజీ నుండి రావగానే ఆ కార్నర్లో ఉండగానే మా అమ్మకి అమ్మా అనేవాడి. ఎందుకంటే నేను వచ్చేసరికి పళ్ళెంలో మా అమ్మ వడ్డించి పెట్టాలి. కనీసం వచ్చి వడ్డించి అంత టైం కూడా ఇచ్చాడు. ప్లేట్లు వేసి అక్కడ పెడితే రావడం బయట చేతులు కడుక్కొని వచ్చి శుభ్రంగా తిని. నాకున్న వీక్నెస్ ఏం తెలుసండి, అందరికీ తినకపోతే నీరసం వస్తుందేమో, నాకు తింటే అలాంటి ఆయాసం వచ్చేస్తుంది. తిని అలాగే నేల మీద కనీసం ఓ మంచం మీదో లేకపోతే ఒక చాపేసుకొనో దుప్పటేసుకొనో పడుకుని కాదు, అలాగే పడుకుని పోయేవాడినా. కొత్త బట్టలు కాదండి. అదే టైంకి మా బావ చూశాడు అనుకోండి, ఇంకా ఆయనకు మండుతూ ఉండేది. అసలు మండుతూ ఉండేది. ఆయన అన్నాడు, రే అది ఎంత కాస్ట్లీ తెలుసారా బట్టలు అంటే. సరే ఏంటంటే ఇప్పుడు ఇంకొకసారి నా చొక్కాలు వేస్తే నీకు మర్యాద ఉండదు అనేవాడు. సర్లే అనేవాడి ఏంటండి. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఇక ఆయన ఏమనంటే మాకు కోరుకునేది కాదు. ఏం చేసుకుంటావే నన్ను ఏం చేసుకుంటావు చెప్పు, కాలేజీకి వెళ్ళి కుర్రాడు ఇప్పుడు వేసుకోకపోతే ఎప్పుడు వేసుకుంటాడు, ఏం చేసుకుంటామని చెప్పి మా బావనట్టు పంపించేది. రే ఆయన వచ్చే లోపల మార్చేరా అనేది మా అక్క ఏంటండి. ఇంకా అలా మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, అది వేరే విషయం. నేను ఎందుకు చెప్తున్నానంటే రికమెండేషన్ చేయొచ్చుగా. ఏమయ్యో భర్తే కదా. ఆడపిల్లలకు ఉన్న గొప్ప విషయం చెప్పనండి, వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ అన్నయ్యలు కానీ ఏమన్నా అంటే అస్సలు ఊరుకోరు. అంతేకా అవసరమైతే వాడు గుండెల మీద కూర్చొని గొంతనే కూర్చేస్తారు. ఏంటో అంత ప్రేమ ఆడపిల్లలకి అన్నదమ్ముళ్ళ మీద. మరి వాళ్ళకు ఉంటుందో లేదో నేను చెప్పలేను కానండి, ఆడపిల్లలు మాత్రం మా అన్న మా తమ్ముడు అనే ఇది ఎక్కువగా ఉంటుంది. సో మా అన్నయ్య కదా, మా అన్నయ్య కొంచెం ఏదైనా ఒక మంచి పోస్ట్ ఇవ్వచ్చు కదా అని అడగొచ్చు కదంటే. ఎస్తే అడగలేదు, ఎందుకంటే మనుషుల చేతుల మీద మా అన్నయ్య ఘనత రాకూడదు. మహోన్నతుడైన దేవుడు మా అన్నయ్యని ఘనపరచాలి. చప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. నీతిమంతుని కొమ్ము హెచ్చించబడుతుంది. భక్తిహీనులు ఎంత ఘనపరచబడినా, భక్తిహీనులు ఎంత గొప్పగా ఉన్నా ఏదో ఒక రోజు వస్తుందండి. ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ సమయాన్ని దేవుడు ఖచ్చితంగా నేను ఘనపరుస్తాడు. ఆ రోజు నీ కొమ్ము హెచ్చించబడుతుంది. ఆ రోజు నీ తల పైకెత్తబడుతుంది. ఆ రోజు నీ పిల్లలు ఘనపరచబడతారు. ఆ రోజు నీ పిల్లలు పెంట కుప్పం మీద ఒకవేళ ఈరోజు ఉన్నారేమో, ఆ రోజు సింహాసనం మీద నీ బిడ్డలు కూర్చోబోతున్నారండి. అధికారులతో దేవుడు కూర్చుండబెట్టబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా.